గర్భిణీ సమయంలో ఏంటంటే వాళ్ళలో కొన్ని మార్పుల వల్ల ఇలాంటి అవకతవకలు వస్తూ ఉంటాయండి. అవి ఏంటంటే ఈ గర్భిణీ సమయంలో వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ అనేవి గర్భిణీ స్త్రీల్లో మనం చూస్తూ ఉంటాము. ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క మనం తిన్న అన్నము కానీ ఏదైనా ఫుడ్ కానీ ఈ యొక్క ఈసోఫేగస్ నాళం నుంచి కింద స్టొమక్లోకి ప్రవేశిస్తుంది అనమాట. ఆ యొక్క నాళానికి ఈసోఫేగస్కి ఆ స్టొమక్కి మధ్యలో ఒక స్పింక్టర్ అనేది వాల్ లాగా గైడ్ చేస్తూ ఉంటుంది. ఆ స్పింక్టర్ అనేది రిలాక్స్ అయిపోవడం వల్ల వీళ్ళలో ఈ యొక్క తిన్న ఫుడ్ అంతా కూడా స్టమక్లోంచి గొంతులోకి రావడం, తేనుపులు అంటూ ఉంటాం, తిన్న ఫుడ్ అస్తమాలి గొంతులోకి వస్తుంది అని చెప్తూ ఉంటారనమాట. సో ఆ ఫుడ్ బయటకు రావడం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో 27 వారాలు అయిన తర్వాత బేబీ పొజిషను తర్వాత దాని యొక్క బరువు పెరగడం వల్ల ఈ పొట్టలో ప్లేస్ అనేది తగినంత ప్రదేశం లేకపోవడం వల్ల అది పైకి తన్నడం వల్ల కూడా ఈ యొక్క ఉన్న ఫుడ్ కూడా బయటకి రావడం పైకి రావడం చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ విధంగా ప్రెగ్నెన్సీ టైంలో అజీర్తి సమస్యలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఏ విధంగా ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే అండి, చాలా మందికి ఏంటంటే ముందు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీ అయినా లేదంటే ముందు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ లేకపోయినప్పుడు కూడా అజీర్తి సమస్యలు ఉన్నట్టయితే అది ఈ గర్భిణీ టైంలో ప్రెగ్నెన్సీలో ఈ యొక్క అజీర్తి సమస్య ఎక్కువ అవ్వడం చూస్తూ ఉంటాం అనమాట. అలాగే కొంతమంది కవల పిల్లలు అంటే ట్విన్స్ ఉన్నప్పుడు కానీ వాటర్ ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ వాళ్ళలో పొజిషన్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ యొక్క అజీర్తి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఈ యొక్క గర్భిణీ టైంలో వీళ్ళకి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అవేంటంటే కొంతమందికి బిర్యానీలు అంటే ఇష్టం, కొంతమందికి మసాలాలు అంటే ఇష్టం. సో వాటి వల్ల కూడా మనకి అజీర్తి సమస్య వస్తూ ఉంటుందన్నమాట. అండ్ కొంతమంది తీసుకుంటే కాఫీ టీలు చూడండి, కాఫీ టీ ఎక్కువ తాగడం వాటి వల్ల కూడా ఈ యొక్క అజీర్తి సమస్యలు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తుతూ ఉంటాయన్నమాట. తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారంటే బాగా ఉపవాసాలు ఉండడం, పొద్దున్న ఎప్పుడో తినడం, మళ్ళీ సాయంత్రం తినడం, మధ్యలో ఏం తినలేకపోవడం, లేకపోతే ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా ఈ యొక్క యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువయ్యి ఈ అజీర్తి సమస్య కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క అజీర్తి ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి, పొట్ట ఉబ్బినట్టు ఉండడము, తర్వాత ఎక్కువ వామిటింగ్ వచ్చినట్టు ఉండడము, ఎక్కువగా అలసటగా నీరసంగా ఏదో నాకు ఉంది లోపల సిక్ ఫీలింగ్ అంటాం అనమాట, అలా ఉండడము, తర్వాత కడుపులో విపరీతమైన నొప్పి రావడము, తర్వాత నొప్పితో పాటు ఈ యొక్క ఒక్కొక్కసారి బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయన్నమాట. వామిటింగ్లో బ్లడ్ పడ్డము, మోషన్లో బ్లడ్ పడ్డము, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకుని తగ్గనట్టయితే అప్పుడు కంపల్సరీ మీరు చికిత్స డాక్టర్ దగ్గర తీసుకోవాల్సి వస్తుందని. దీనికి చికిత్స ఇచ్చేటప్పుడు ఈ యొక్క జాగ్రత్తలతో పాటుగా మందులు అనేవి వాడాల్సి ఉంటుంది. అది గర్భిణీ టైంలో ఏవి బేబీకి సేఫ్ మెడిసిన్స్, బిడ్డకి సేఫ్ జాగ్రత్త, ఏ ప్రాబ్లం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయో ఆ యొక్క మందులు మాత్రమే వాడాల్సి ఉంటుందన్నమాట. అవేంటంటే మనం చాలామంది యాంటాసిడ్స్ అంటూ ఉంటాం అనమాట. అంటే లోపల ఇవన్నీ ఎందుకు వస్తాయంటే కడుపులో యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల లోపలంతా అల్సర్ ఫామ్ అవడం వల్ల మనకి అజీర్తి సమస్యలు వస్తూ ఉంటాయి. సో లోపల ఉన్న యాసిడ్ని మనం తక్కువ చేయాలి. అది తక్కువ చేయడానికి దానికి న్యూట్రలైజ్ చేయడానికి ఆల్కలైజేషన్ లిక్విడ్స్ ఉంటాయన్నమాట, అవి ఇస్తూ ఉంటామన్నమాట. సో యాంటాసిడ్ సిరప్స్ వాడడం వల్ల కానీ ఇవన్నీ మీ డాక్టర్ని సంప్రదించి మీరు తగు ఎంత డోసు కావాలో అంత డోసు ఆ ట్యాబ్లెట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా కాకుండా కొంతమందికి ఈ యొక్క స్పింక్టర్ రిలాక్స్ అవ్వడం వల్లే మనకి పైకి ఎగదన్నుకొని వస్తుంది కాబట్టి దాన్ని రిలాక్స్ చేసేవి ప్రోకైనెటిక్ అనమాట, అంటే కొంచెం మూమెంట్ పెంచేవి, ఇలాంటి మందులు కూడా వాడడం వల్ల ఈ యొక్క అజీర్తి సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. తర్వాత ఈ మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి, ఐరన్ను సాధారణంగా గర్భిణీ టైంలో వాడుతూ ఉంటారు. ఈ యొక్క మెడిసిన్స్, ఈ యొక్క అజీర్తి మెడిసిన్స్, యాంటాసిడ్స్, ఐరన్ ఒకేసారి వేసుకున్నట్టయితే ఐరన్ అనేది అబ్సార్బ్ కాదండి. కాబట్టి రెండు డిఫరెంట్గా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలన్నమాట. అది కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి. తర్వాత ఇంకా ఏమైనా మందులు వాడుతున్నట్టయితే వాటితో కూడా ఇవి ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఆ మందులు కూడా చూసుకొని గ్యాప్ ఇచ్చి ఈ యాంటాసిడ్స్ వాడడం వల్ల వీటి నుంచి మీరు బయటపడవచ్చు. ఒక్కసారి గర్భిణీ వచ్చిన తర్వాత ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు మొదటి నుంచి కొంచెం స్ట్రెస్ అనేది కొంతమంది ఎక్కువగా ఆలోచించడము, నైట్ టైం పడుకోకుండా ఉండడము, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఆలోచించడం వల్ల నిద్ర లేకపోవడం వల్ల కూడా స్ట్రెస్ వల్ల కూడా ఈ యొక్క యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువయ్యి మనకు వస్తూ ఉంటుందన్నమాట. సో కంపల్సరీ స్ట్రెస్ తగ్గించుకోవాలని రోజు మెడిటేషన్ కానీ యోగా కానీ ఏదైనా చేయడం అలవాటు చేసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో. అలాగే
ఆహారపు అలవాట్లను కూడా మీరు కంపల్సరీ పాటించాల్సి వస్తుందండి. ఏంటంటే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం, అంటే కొంచెం కొంచెం 2 గంటలకి 3 గంటలకి కొంచెం కొంచెం తినడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ తినే ఫుడ్లో కారము, మసాలా, తర్వాత ఆయిల్ ఇవన్నీ లేకుండా కంపల్సరీ చూసుకోవాలండి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ నిరోధించాలి. హెల్దీ ఫుడ్, మంచి పండ్లు, మంచి కూరగాయలు, ఈ ప్రోటీన్ ఉన్న మంచి ఎగ్ వైట్స్ కానివ్వండి, మొలకెత్తిన గింజలు కానివ్వండి, తర్వాత బాదాం కానివ్వండి, వీటన్నిటిని తీసుకోవడం వల్ల కూడా మనం ఈ యొక్క ఉబ్బసము, అజీర్తి సమస్య నుంచి, ఉబ్బరం నుంచి బయటపడవచ్చు అనమాట. తర్వాత ఆ యొక్క ఆహారపు అలవాట్లే కాదండి, మీరు నిద్రపోయే టైంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే తిన్న వెంటనే పడుకోకుండా ఉండడము, తర్వాత కొంతసేపు అలాగ వాకింగ్ చేయడము, పడుకున్నప్పుడు కూడా తల కొంచెం ఎత్తులో, పిల్లోస్ ఒక 2 పెట్టుకొని తల ఎత్తులో పెట్టుకోవడము, తినేటప్పుడు కూడా స్ట్రైట్ పొజిషన్లో కూర్చొని తినడము, వీటి వల్ల ఏంటంటే ఈ యొక్క అజీర్తి సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అనమాట. వెయిట్ గెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో 11 kgs రావాలి. సో కరెక్ట్ వెయిట్ గెయిన్ రావడం వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. కొంతమందికి ఎక్కువ ఎక్సెసివ్ వెయిట్ వస్తూ ఉంటుంది, బరువు ఎక్కువ పెరుగుతుంటారు, వాళ్ళలో ఈ సమస్య మనం సాధారణంగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ జాగ్రత్తలన్నీ ప్రెగ్నెన్సీలో తీసుకున్నట్టయితే మనం చాలా మట్టుకు ఒక 90% వరకు అందరూ ఈ అజీర్తి సమస్య నుంచి బయటపడవచ్చు.